Okay, students. Today we are going to discuss about the topic of types of inflation. Okay, types of inflation. Right? Sir, inflation means, right? What does it mean? Inflation means, right? Inflation is a situation where general price increases continuously, right? Simple ga cheppalante continuous rise in general price level of the commodities in the economy is called as inflation, right? So continuous rise in general price level ఏంటంట general price level. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ ఏదైనా ఒక గుడ్ మనం తీసుకుందాం, రైట్? ఒకవేళ ఏదో ఒక టూత్ పేస్ట్ ఏదో అని అనుకుందాం, రైట్? 10 రూపాయలు ఉన్నది, నుంచి ఏమైంది 11, 12, 13, అయ్యో 15, 16 ఏమవుతున్నది? కంటిన్యూస్ గా రైస్ అవుతూ ఉన్నది, రైట్? సో ఈ యొక్క కంటిన్యూస్ రైస్ ఇన్ దిస్ జనరల్ ప్రైస్ లెవెల్ ఆఫ్ కమోడిటీస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్, రైట్? మరి ఇన్ఫ్లేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తే మనకి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, రైట్? సో హియర్ we will classify the inflation based on 3 factors, right? So first one is based on inflation rate. Okay, the first one is based on inflation rate, and the second one based on causes. Okay, and the third one based on response of the government. Okay, so based on these 3 elements we classified inflation into 3 types. Okay, the first one is based on inflation rate, second one based on causes, and last one based on the response of the government, right? So let us take the first one here, based on inflation rate, right? So based on inflation rate prakaram ee yokka inflation ఎన్ని టైప్స్ క్లాసిఫై అయ్యిందో ఒకసారి చూద్దాం. ఓకే, based on inflation rate. Okay, so here I'll draw one diagram here, right? Okay, based on the inflation rate, right, we can classify inflation into 4 types. Number 1, creeping inflation. ఏంటంట? creeping inflation, right? Second one చాలా ఈజీ, చాలా గమ్మత్తుగా చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంట? వాకింగ్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ థర్డ్ వన్, రైట్, రన్నింగ్ ఇన్ఫ్లేషన్. వాకింగ్ అయిపోయిన తర్వాత రన్నింగ్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ హైపర్ ఆది కాదండి, హైపర్ ఆర్ గalloping ఇన్ఫ్లేషన్, రైట్ సార్? మరి ఇవే చెప్తుంది సార్. బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి inflation classified into 4 types. First one, creeping అంటే పాకడం.
చిన్న చీమ ఉంది, చీమలు ఏం చేస్తున్నాయి? పాకుతున్నాయి. అవునా? రైట్. ఏవైతే చిన్న చిన్న ప్రాణులు ఉన్నాయో అవేమైతే పాకుతూ పాకుతూ పోతే పాము ఏం చేస్తుంది? పాకుతుంది. రైట్ సార్. సో క్రీపింగ్ ఎలా? చాలా మెల్లగా, చాలా నిదానంగా. అంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంటుందంట అంటే 0 to 2%. అంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఈజ్ ఇన్ బిట్వీన్ 0 to 2%. Okay, so this type of inflation is called as creeping inflation. ఎంత ఉండాలట ఇన్ఫ్లేషన్ రేట్? 0 to 2%. అయితే నెక్స్ట్ వాకింగ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుందంట? 2 to 4%. ఓకే, 2 to 4%. అంటే ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఇక్కడ చూడండి, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటి దీని వల్ల వచ్చే అడ్వాంటేజ్ కొన్ని ఉన్నాయండి. రైట్. ప్రైస్ ఏ విధంగా మారుతుంది? కొంచెం మెల్లగా, అంటే చాలా తక్కువలో పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రొడ్యూసర్స్ దే కెన్ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ లెవెల్స్. రైట్. సో వాళ్ళకి ఎక్కువ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది డ్యూ టు a lower increase in their prices. Right. So creeping inflation here promoting the production. Okay, next walking inflation. Right. The inflation rate ఎలా ఉందంట? in between 2 to 4%. అంటే ఏమవుతుంది? రైస్ అవుతుంది. అంటే వాకింగ్, ఇప్పుడు చూడండి, మాక్సిమం ఎకనామిక్ ప్రోగ్రెస్ ని మనం అచీవ్ చేయడంలో వాకింగ్ ఇన్ఫ్లేషన్ పనికొస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో, అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేటువంటి వాళ్ళు ఎర్న్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎకనామిక్ గ్రోత్ కి ఇది ఒక స్టిమ్యులేటర్ గా పనిచేస్తుంది వాకింగ్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ వన్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్ ఎలా అవుతుంది? 4 to 10%. రైట్. ఒకవేళ ఇన్ఫ్లేషన్ రేట్ అనేటువంటిది 4 నుంచి 10 మధ్య ఉందనుకోండి, అది రన్నింగ్ ఇన్ఫ్లేషన్. రైట్. దిస్ ఇన్ఫ్లేషన్ మస్ట్ బి కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్. రైట్. ఒకవేళ దీన్ని కనుక కంట్రోల్ చేయలేకపోతే ఇట్ మే లీడ్స్ టు హైపర్ ఆర్ గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్. రైట్. అంటే అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ కి ఇది వెళ్ళిపోతుంది. కాబట్టి దిస్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మస్ట్ బి కంట్రోల్డ్. ఓకేనా? ఇది ఏమవుతుంది? దిస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ కొలాప్స్ ద ఎంటైర్ ప్రొడక్షన్ సిస్టమ్. కాబట్టి దీనివల్ల చాలా లాసెస్ అనేవి ఉంటాయి. రైట్. నెక్స్ట్ హైపర్ ఆర్ గ్యాలపింగ్ అబౌవ్ 10%. రైట్. 10% దాటింది అంటే అది హైపర్ గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్. రైట్. సో ఈ యొక్క హైపర్ ఆర్ గ్యాలపింగ్, రైట్ సార్, ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, 10% దాటిపోయినట్టు ఆటోమేటిక్ ఇది హైపర్ ఆర్ గ్యాలపింగ్ అని చెప్పినాం. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వహించాలి. లేకపోతే టోటల్ ఎకానమీ అనేటువంటిది చాలా సఫర్. అంటే మనం ఊహించలేనటువంటి ఒక కాన్సిక్వెన్సెస్ అనేటువంటివి ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ద్వారా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ని కంప్లీట్లీ గవర్నమెంట్ అనేటువంటి కంట్రోల్ చేయాలి. సో ఇది బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్ రేట్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత బేస్డ్ ఆన్ కాజెస్. సెకండ్ వన్ చెప్పుకున్నా కదా 3 టైప్స్. సో సెకండ్ వన్ ఏమన్నారు? బేస్డ్ ఆన్ కాజెస్. బేస్డ్ ఆన్ కాజెస్. రైట్. So based on causes, the inflation is further categorized into 2 types. One is cost to push inflation. Cost to push inflation. And the next one is demand pull inflation. Demand pull, push pull. ఇన్ఫ్లేషన్. సార్ ఏంటది? సార్ కాస్ట్ పుష్ అన్నారు, డిమాండ్ పుల్ అన్నారు. సార్ ఇక్కడ కాస్ట్ అంటే ఏంటి సార్? అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. రైట్.
if the cost of production increases, right, the price of the commodities will increase, right? So కంటిన్యూస్ గా ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుందంటే దానికి రిజల్ట్ ఏ విధంగా దేనిపైన పడుతుంది, అది ప్రైస్ పైన పడుతుంది. అంటే ప్రైస్ అనేది మళ్ళీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మరి ప్రైస్ అనేటువంటిది కంటిన్యూస్ గా రైజ్ అవుతుంది అంటే ఆ సిచ్యువేషన్ ఏమని చెప్పినాము, ఇన్ఫ్లేషన్ అని చెప్పినాం. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఈస్ అకర్డ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ సర్టెన్ గూడ్స్. సో కాబట్టి ఈ యొక్క గూడ్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా పెరిగింది కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లేషన్ కి కారణమైంది. కాబట్టి దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈస్ కాల్డ్ యాజ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్, రైట్? దిస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ పుషింగ్ ద సిచ్యువేషన్ ఇంటూ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడం వల్ల, అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. దీనివల్ల ఏమైంది, రిజల్ట్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయింది. ప్రైజెస్ ఇంక్రీజ్ అవడం వల్ల ఏమొచ్చింది, ఇన్ఫ్లేషన్ వచ్చింది. అంతే కదా. డిమాండబుల్ ఇన్ఫ్లేషన్ ఇక్కడ ఏంటంటే వేర్ అగ్రిగేట్ డిమాండ్ ఎక్సీడ్స్ ద అగ్రిగేట్ సప్లై, రైట్? ఈ యొక్క అగ్రిగేట్ డిమాండ్ కంటే అగ్రిగేట్ సప్లై తక్కువగా ఉంటుంది. అంటే అగ్రిగేట్ డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది, అగ్రిగేట్ సప్లై ఏమో తక్కువగా, రైట్? సో aggregate demand is more than or aggregate supply. అంటే aggregate supply ఏమో తక్కువ ఉంది, aggregate demand ఏమో ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ aggregate demand పెరగడం వల్ల సప్లై తగ్గడం వల్ల ఆటోమేటిక్ ఏమైంది, ప్రైజెస్ పెరిగాయి. అంటే 100 వస్తువులు ఉన్నాయి కానీ కావాల్సింది 150 మంది, ఇంకా 50 అనేటువంటిది లేదు. కాబట్టి సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అంటే అగ్రిగేట్ సప్లై కంటే అగ్రిగేట్ డిమాండ్ ఉండటం చేత వాటి యొక్క ప్రైజెస్ అనేటువంటివి ఇన్ జనరల్ ఏమవుతాయి, పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఇది ప్రైజెస్ పెరిగినాయి కాబట్టి మళ్ళీ ఏమొస్తుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది. మరి ఇన్ఫ్లేషన్ వచ్చింది కాబట్టి ఇది దేని వల్ల వచ్చిందంటే అది డిమాండ్, అంటే అగ్రిగేట్ డిమాండ్ లో ఇక్కడ ఇంక్రీజ్ రావడం వల్ల, అంటే ఈ యొక్క సప్లై కంటే అగ్రిగేట్ సప్లై కంటే అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్. కాబట్టి ఇది డిమాండబుల్ ఇన్ఫ్లేషన్. సో ఇది సెకండ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమన్నాడు, బేస్డ్ ఆన్ రెస్పాన్స్ ఆఫ్ government. Okay, government based on response of the government, right? So these ఎలా అంటే ఈ 2 types అండి. ఒకటి ఓపెన్ ఇన్ఫ్లేషన్, ఓపెన్ ఇన్ఫ్లేషన్. ఇంకొకటి సప్రెస్డ్ లేదా కంప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. Compressed inflation. ఓకే, చూడండి అంటే based on the response of the government, we classify inflation into 2 types. One is open inflation, second one is suppressed or compressed inflation. సార్ ఏంటి సార్ అర్థం ఏంటి సార్ అంటే ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటే ఇఫ్ ద గవర్నమెంట్ not taking the actions regards the reducing of the inflation, right? అంటే ఇన్ఫ్లేషన్ పైన గవర్నమెంట్ యాక్షన్స్ అనేటువంటివి లేకపోతే దాన్ని ఏమంటారంటే ఓపెన్ ఇన్ఫ్లేషన్. అంటే యాక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేటువంటివి ఇక్కడ లేకపోతే, అంటే ఎకనామీలో ఈ యొక్క గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ దేనికి సంబంధించి, ఇన్ఫ్లేషన్ కి సంబంధించి ఎలాంటి యాక్షన్స్ అనేటువంటి లేవనుకో, అది అప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ ఏమవుతుందంటే ఓపెన్ ఇన్ఫ్లేషన్, రైట్? ఓపెన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఏ సిచ్యువేషన్, right, when the government not controlling through its actions, right, that inflation is called as open inflation. Next, the suppressed or compressed, right? Here the government is involving in reducing the inflation levels in the country, right?
గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ అనేటువంటివి ఇందులో ఉంటాయి. అంటే ఇఫ్ ద గవర్నమెంట్ took any actions regards the reducing of the inflation in the country, that inflation is called as suppressed or compressed inflation. ఒకవేళ గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ తీసేసి అనుకుంటే ఏమవుతుంది? ఇట్ మే కన్వర్టెడ్ ఇంటూ యాజ్ ఓపెన్ ఇన్ఫ్లేషన్. ఇఫ్ ద గవర్నమెంట్ రెస్పాన్స్ అయితే దీన్ని కంప్లీట్ గా దీన్ని యాక్షన్ తీసుకుంటే సప్రెస్డ్ ఆర్ కంప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. సో ఇవి మనకు ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.